పట్టాల పంపిణీ అభిషేకం కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ బుధవారం అమలాపురం, వేములపూడి, ఎర్రకన్నపాలెం తదితర గ్రామాలకు సంబంధించి వేములపూడిలో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అమలాపురంలో ముందుగానే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం చెట్టుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. చెట్టుపల్లి గ్రామంలో తమకు ఇళ్లు రాలేదని కొంతమంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య వారికి సమాధానం ఇచ్చారు. నర్సీపట్నంలో మధ్యాహ్నం నుంచి ఆఫీసులో అందుబాటులో ఉంటారని, వచ్చి సమస్య తెలియజేస్తే పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఆశా వర్కర్లు వేములపూడిలో ప్రత్యేకంగా ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ను సన్మానించారు. అదేవిధంగా మోడల్ స్కూల్ సిబ్బంది ఎమ్మెల్యేను సన్మానించారు. అనంతరం అంగన్వాడీ సిబ్బంది అమ్మఒడి పథకం కోసం ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఓతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అమలాపురంలోను, వేములపూడిలోను, చెట్టుపల్లిలోను చాలా మంది అక్కడ చూసి పడుకునేవారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే గ్రామానికి వచ్చిన తర్వాత మరి ఉదయం తెల్లవారు 4 గంటలకు 5 గంటలకు వెళ్ళి పడుకోవడం లేపున్నారు కూడా పరిశీలిస్తున్న సంగతి మీ అందరూ కూడా చూస్తారు. మరి ఈ విధంగా ఈ 18 కాలంలో సుమారుగా 100కు పైగా సంక్షేమ పథకాలు అందించారు. అందులో ఒక 2-3 పథకాల గురించి మాట్లాడుకోవాలి. మీ అందరికీ తెలుసు, ఆ రోజు ఎవరికి వస్తే ఒక చేతులు ఎత్తండి, ఎవరింట్లో వస్తే చేతులు ఎత్తండి. చాలా మందికి వస్తున్నాయి. ఇదే కదా చేయుత పథకం వస్తున్నాయి చాలా మందికి. అలాగే ఇంకోటి మీ అందరూ తెలుసు, అందరూ ప్రభుత్వం వస్తుంది. మీ అందరూ ఆ తాలూకు ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆసరా పథకం ద్వారా ఇప్పటికే మొదటి దఫాగా మొత్తం మాఫీ అయింది. అమ్మ ఎంతమంది మాఫీ అయింది చెప్పండి, చేతులెత్తండి సార్. మహిళలందరూ కూడా చేతులెత్తాలి. ఎందుకంటే ప్రతి డ్వాక్రా మహిళ, అంటే ప్రతి వేరే మహిళలు ఉంటారు, ప్రతి మహిళ కూడా డ్వాక్రాలో ఉన్నారు. ప్రతి డ్వాక్రా మహిళ కూడా, ప్రతి మహిళ కూడా ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం జరిగింది. ఇందులో ఎదుర్కొంటూ మరి ఎంత పెద్ద ఎత్తున వచ్చిన మహిళలందరూ కూడా మరొకసారి చేతులకు నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్. నమస్కారం. ఇందులో చెట్టుపల్లి గ్రామంలో 230 మంది లబ్ధిదారులకి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందాకే కొందరు కంప్లైంట్ చేయడం జరిగింది. తప్పకుండా ఎవరైనా అర్హులు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ రోజు ఆఫ్టర్నూన్ ప్రోగ్రామ్ వెంటనే నేను సబ్ కలెక్టర్ ఆఫీస్ లో అవైలబుల్ గా ఉంటాను. రండి. ఎవరైతే ఇప్పుడు స్లిప్స్ ఇచ్చారో అందరికి చూసి డెఫినెట్ గా అర్హత ఉంటే వెంటనే పెట్టిచ్చేస్తాను. నేను హామీ ఇస్తున్నాను. ఫస్ట్ వీఆర్ఓ గారు ఉన్నారు, తహసీల్దార్ గారు ఉన్నారు, నేను ఆఫీస్ లో ఉంటాను, ఎమ్మెల్యే గారు ఉంటాను. డెఫినెట్ గా తీసుకురండి. ఆ ఇష్యూని సాల్వ్ చేస్తాం. నాకు ఫస్ట్ టైం ఇలా ఇక్కడికి వచ్చాక ఇష్యూస్ చెప్తున్నారు. ఒక్కసారైనా మీరు ముందు వచ్చి చెప్పింటే నేను వెంటనే ఈ టైంకి సాల్వ్ చేసేదాన్ని. వాలంటీర్ ద్వారానే జరిగిందండి. ఇక్కడ ఎవరికి రాలేదండి. కానీ కొంతమంది రకరకాలుగా ప్రసారాలు చేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అదంతా ఎవరు నమ్మొద్దండి. కార్యక్రమంలో రూరల్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ, అమలాపురం శ్రీనివాసు, వేములపూడి నుండి లోవరాజు, బోళు నరసింహమూర్తి, రమణ మేస్టారు, చెట్టుబల్లిలో నానాజీతో పాటు ఇతర నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు గురందలపాలెం మాజీ సర్పంచ్తో పాటు దత్తుడు తదితరులు పాల్గొన్నారు.